వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది ఎర్రగొండపాలెంలో అంటే ఎస్ నిజమే. ఇది బలం కాదు, ఇది ఒక శక్తి. ఈ గడ్డని ఇంత గట్టిగా వైఎస్ఆర్ జెండా మన ఎర్రగొండపాలెం గడ్డ మీద పాతడానికి ప్రతి ఒక్కరు చేసినటువంటి శ్రమకి శిరస్సు వంచి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నా. నేను ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చా. మీ మీద అధికారం పెద్దను చలాయించడానికి రాలా, మీరేసే ఓటు ద్వారా ఆర్థిక స్థితిని పెంచుకోవడానికి రాలా. మీ ద్వారా ఎన్నుకోబడ్డ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఆఫీస్ అనేది సమస్యల పరిష్కారానికి ఒక అడ్డాగా మారబోతుంది, ఒక అడ్డాగా మారబోతుంది. సమస్య అనేది వస్తే కూర్చొని పెట్టి టీ దాపి టిఫిన్ పెట్టి లంచ్ పెట్టి డిన్నర్ పెట్టి మిమ్మల్ని గౌరవించుకొని మీ సమస్య నా పరిధిలో కంప్లీట్ గా చేయగలిగితే విత్ ఇన్ షార్ట్ టైం చేసేటటువంటి ఒక గ్యారేజ్ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎర్రగొండపాలెంలో ఉండబోతుంది. సమస్యలు ఎవరింట్లో లేవు, మన ఇళ్లలో లేవా, అన్నదమ్ముల మధ్యలో లేవా? ప్రతి విలేజ్ లో ఉంటాయి సమస్యలు. సమస్య మనకొక్కరికే ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో లేదా? చంద్రబాబు నాయుడు గారి బంధువుల ఇళ్లలో లేదా? మనం అడుగుతున్నాం వాటన్నిటి గురించి. మన మధ్యలో ఉన్నటువంటి సమస్యలతో వారికి ఎందుకు? నాయకులు ఆర్థికంగా చితికిపోయారంటారు. ఎస్, ఎప్పుడైతే స్వామ్యంలో ఒకరికి సేవ చేయాలని వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కోల్పోతాడు. ఆర్థిక వనరులు చేతి నుంచి మాత్రమే పెట్టాల్సి వస్తుంది. ఎవరి నోటి దగ్గర తీసేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఆర్థికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ తినివేసి నీరు చెట్టు మట్టి పేరుతోటి కోట్ల రూపాయలు దోచుకొని మనం కూడా అమాయకుల్ని అన్యాయం చేద్దామా? వారిని రోడ్డు మీద నిలబెడదామా? కాదు కదా. ఎస్, నిలబడ్డటువంటి ప్రతి నాయకుడికి న్యాయం జరగాలి. నిలబడ్డటువంటి ప్రతి నాయకుడు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు పని రూపంలో వారికి రావాలి. మనం దోచుకోం. ఎస్, ఇంత నియోజకవర్గం ఉంది, ఎంతమంది నాయకులు వచ్చారు? గతంలో ఉన్నారా నాయకులు ఇంతమంది? ఈ స్టేజ్ సరిపోవట్లా. నాయకులు ఇంకా మా పేర్లు పిలవలేదని కిందకుంటున్నటువంటి పరిస్థితి. ఎంతమందిని నాయకులుగా చేసినటువంటి మన పార్టీని గౌరవించమా లేదా? వైఎస్ఆర్ అంటే సమాజ నిర్మాణం కోసం నిలబడ్డటువంటి ఒక వ్యక్తి. ప్రాజెక్టును తీసుకొచ్చారు. తను మన మధ్యలో లేరు. ఏ కారణం చేత ఎలా చనిపోయారో మనందరికీ తెలుసు. వారి బిడ్డ ఈ యొక్క నియోజకవర్గానికి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గానికి సాగు తాగు నీరుకి సమస్య లేకుండా చేయడానికి ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుని తీసుకొచ్చి మన కలలని సాకారం చేయడం కోసం వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. ప్రకృతి కూడా మనకి ఎంత అందమైనటువంటి మంచి ప్రాంతాలను ఇచ్చిందో చూడండి. రోడ్డుకి అటువైపు ఇటువైపు పోతుంటే అద్భుతమైనటువంటి కొండలు, పచ్చని చెట్టులు, అటు ఇటు పొలాలు, బ్రహ్మాండంగా ఉంది. మనకు కావాల్సిన నీరు అది తీర్చేటటువంటి ఒకే ఒక్క ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్ అన్న దాన్ని కంప్లీట్ చేస్తాడు, మనకి బహుమతిగా ఇస్తాడు. ఇది రాసి పెట్టుకోవాల్సినటువంటి విషయం. వైఎస్ఆర్ అనేది గుండెల్లో ఉన్నటువంటి నినాదం. ఇది గమనించారు కాబట్టి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అతి తక్కువ సమయంలో ప్రణాళిక సిద్ధం చేయబడింది. ప్రకృతి వర్షాలే పడవు. చంద్రబాబు వస్తే, తెలుగుదేశం పార్టీ వస్తే వర్షాలు వరుణ దేవుడు కూడా మన మీద శపిస్తాడు. వచ్చాయా? చంద్రబాబు చెప్పే తప్పుడు కార్యక్రమాలు, మన ఇళ్లలో మన నాయకుల మధ్యలో ఉండేటటువంటి చిన్న చిన్న పొరపాటుని క్యాష్ చేసుకోవడం, ఇప్పుడే పెద్దల్ని పిలువకపోవడం అనేది తప్పే. ఎవరైతే ఇక్కడ నాయకులుగా ఉన్నారో అందరినీ మనం గౌరవించుకోవాల్సిందే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, పని మాత్రమే ప్రాధాన్యం. గతం గతం. ఈ రోజు నుంచి మనం ఏం చేశాం, ఈ పార్టీ కోసం ఎలా నిలబడ్డాం, ఈ పార్టీ అంటే వారి గుండెల్లో ఎంతటి అభిమానం ఉంది, అదే నాయకుడిగా నిలబెడుతుంది, అదే మన పక్కన నిలబెడుతుంది, అదే ఆ ప్రాంతాల్లో నాయకుడిగా తయారవుతారు. అంతే తప్ప నాకున్నటువంటి ఆస్తిని బట్టి, నాకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి నన్ను నాయకుడిగా ఎవ్వరు గుర్తించరు. ఎందుకంటే
ఈ నియోజకవర్గానికి నన్ను ప్రకటించక ముందు 15 సంవత్సరాల నుంచి నేను టికెట్ అడుగుతున్నటువంటి అభ్యర్థి. 15 సంవత్సరాల నుంచి పార్టీ అంతకుముందు కాంగ్రెస్, ఇప్పుడు మన పార్టీ వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన రోజు నుంచి టికెట్ అడుగుతున్నా. కానీ ఒక్క పదవి లేదు, ఎంపీటీసీ లేదు, వార్డు మెంబర్ కూడా లేదు నాకు. అలాంటి నన్ను నేను ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడను, నాయకుల వ్యతిరేకంగా కూడా మాట్లాడను. ఎందుకు మాట్లాడాలి మనం? ఎందుకు మాట్లాడాలి? ఇది మన పార్టీ. మనం చులకన చేసుకుంటాం పార్టీని? చెయ్యం కదా. మన నాయకుల మధ్యలో ఉన్నటువంటి సమస్య నలుగురు మధ్యలోకి రాకూడదు. 4 గోడల మధ్య పరిష్కరించేటటువంటి పరిష్కార మార్గాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఆఫీస్ చూపిస్తుంది. ఆఫీస్ లో మనం మాట్లాడుకుంటాం, మనం నిర్ణయించుకుంటాం. మన గ్రామానికి వచ్చినటువంటి నిధుల్ని ఏ విధంగా ఎవరికి కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి, నాయకులతో చర్చించుకుంటాం. కష్టపడ్డటువంటి వారి పేర్లు రాసుకుంటాం, నష్టపోయినటువంటి వారి పేర్లు రాసుకుంటాం. సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరినీ నేను పర్సనల్ గా కలుసుకుంటా. ఎక్కడైతే ఈ యొక్క మీ ద్వారా పరిష్కరించబడేటటువంటి ప్రాంతాలను నేను సందర్శిస్తా, బోర్లు వేయిస్తా. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వ నిధులు లేట్ అయితే నా సొంత నిధులతో బోర్లు వేపిస్తా. రెండవది, వాటర్ ట్యాంక్స్ తోలినటువంటి వారి బిల్లులు 100% ఆ బిల్లులు ఇచ్చే విధంగా ఈ పార్టీ నన్ను అనౌన్స్ చేయక ముందు నుంచే నేను వర్కౌట్ చేసుకుంటున్నా. 2 నెలల క్రితమే నాకు తెలుసు ఈ నియోజకవర్గాన్ని నాకు జగన్ అన్న ఇవ్వబోతున్నాడని. వారి యొక్క మాటల్లో విన్నాను కాబట్టి ఇక్కడికి రాబోతున్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, నాయకుల మధ్య ఉన్నటువంటి పొరపక్షాల మీద, కష్టపడ్డ కార్యకర్తకు ఉన్నటువంటి నష్టంపై ఈ పార్టీ కోసం 20, 30, 40 లక్షలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అభ్యర్థికి సహాయంగా నిలబడ్డటువంటి సామాన్యమైనటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, వీరందరి కష్టం గురించి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా మా సింగరాయకొండ సర్పంచ్ గా మా వదినమ్మని నిలబెట్టాను కాబట్టి, సర్పంచ్ గా గతంలో లాగా డూప్లికేట్ బిల్లులు పెట్టే విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు. 4 చెట్లను తొలగించి ట్రాక్టర్లను ముందు పెట్టి లక్షలు దోచుకునే విధానం ఇక్కడ లేదు. మనం ఖర్చు పెట్టి తర్వాత మళ్ళీ బిల్లు పెట్టుకోవాలి. ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థకి అర్థం. కానీ గత పాలకులు ఏం చేశారు? నలుగురిని ముందు పెట్టుకుంటారు, వాళ్ళకే అన్ని పదవులు ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా వాళ్ళని చితగొడతారు. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఆర్జించాలని ఆలోచిస్తారు కదా, ఆర్థికంగా బలపడాలని ఆలోచిస్తారు కదా. కమిటీలు వేసి కమిటీల్లో వాళ్ళనే పెద్దలుగా వేసేవాళ్ళు, జన్మభూమి కమిటీలు. అది ఇప్పుడు లేకపోవడం వల్ల నష్టం జరిగింది. కానీ మనం అందరం సంయమనం పాటించి మీరందరూ నాకు సహాయం చేస్తే, మీరందరూ సపోర్ట్ చేస్తే నిజంగా నష్టపోయినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఆదుకునేటటువంటి అవకాశం